ఏంటి మా రవలి నవ్వుతూ జింగ్ జింగ్ అమేజింగ్ అని బెల్లం పాకం తిప్పేస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఒక 5 కేజీస్ ఆర్డర్ వచ్చింది. ఏంటి ఒక్కదానికే అని అనుకుంటున్నారా? చిన్న చిన్న స్టార్టప్స్లో చిన్న పాజిటివ్ రిజల్ట్ వచ్చినా సరే చాలా పెద్దదిగా కనిపిస్తుంది కదా మనకి. అవునంటారా కాదంటారా? ఈ హెల్దీ స్నాక్ కేవలం పిల్లలకు మాత్రమే కాదండి. ఎందుకంటే మదర్ అండ్ ఫాదర్ ఎలా ఉంటారంటే వాళ్ళు తినకపోయినా పిల్లలకి పెడుతూ ఉంటారు. పిల్లలు ఎప్పుడు ఫాలో అవుతారు? మనం తింటూ ఉంటే వాళ్ళు చూసి మనల్ని ఫాలో అవుతారు. లేదంటే మనం ఈవినింగ్ పూట ఈ మిరపకాయ బజ్జీ తిన్నాం అనుకో వాళ్ళు అదే ఫాలో అవుతారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు కొబ్బరి బొండం షాప్కి వెళ్ళినప్పుడు చాలామంది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ పిల్లలకి ఇప్పిస్తారు కానీ కొబ్బరి బొండం వాళ్ళు మాత్రం తాగరు. ఏజ్ పెరిగే పిల్లలకి ఎంత అవసరమో పోషకాలు, అలాగే వయసు పెరిగే మనకి కూడా చాలా అవసరం. అందుకనే మనం హెల్త్ విషయంలో మన సపోర్ట్ మన పిల్లలకి ఎల్లప్పుడూ ఉండాలి అంటే హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ మనం చేసుకుంటూ పిల్లలకి అలవాటు చేయాలి. అప్పుడు ఇది చూసినా మీ పిల్లలు ఏమనుకుంటారు? ఓకే, నేను ఫాదర్ అయ్యాక కూడా ఇలాగే న్యూట్రిషన్ డెఫిషియన్సీతో ఉంటూ పిల్లలకి చూసుకోవాలని అలవాటు చేసుకుంటాడు. సో ఇలాంటి మెసేజెస్ మనం నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వకూడదని నా ఒపీనియన్. మీరేమంటారు? అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మీ ఆర్ఆర్ హెల్దీ బైట్స్.